వాక్యాన్ని మీరు చదవండి. 2 దినవృత్తాంతాలు 20వ అధ్యాయము 11, 12, 13 వచనాలు. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను. ఇక్కడ వాక్యంలో మనం చూస్తా ఉన్నాం, యెహోషాపాతు రాజా ఆయన చాలా మంచివాడు, దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తి, దేవునికి మంచి భక్తిపరుడు, ఆయన దేవుని ఇష్టానుసారంగా నడిచేటువంటి వ్యక్తి యెహోషాపాతు రాజా. కానీ సడన్ గా 3 దేశాలకు సంబంధించిన వారు ఆయనకి విరోధంగా యుద్ధానికి వస్తారు. మోవాబీయులను, అమ్మోనీయులు, మెయోనీయులు అన్నటువంటి 3 గుంపులు ఆయనకి సడన్ గా యుద్ధానికి వచ్చినప్పుడు ఆయన భయపడి ఆయన చెప్పేటువంటి మాటలు, అయ్యా, ఈ జనాలు ఒకప్పుడు మీరు రక్షించారు, మా పూర్వీకులు వారికి ఏ హాని జరగనివ్వకున్నట్లు కాపాడినారు, కానీ ఇప్పుడు వారు కృతజ్ఞత లేని వారై వారు చేసిన మేలులను మరచి ఇప్పుడు మాకే విరోధముగా యుద్ధానికి వస్తూ ఉన్నారు. ఈ పరిస్థితులలో వారిని జయించుటకు మాకు బలం చాలదు, వాళ్ళ సైన్యము కంటే కొంచెముగా మా సైన్యం ఉన్నది, వారిని ఎదిరించే బలము గాని శక్తి గాని మా దగ్గర లేదయ్యా, ఇప్పుడు మేమేం చేయాలి, ఏం చేయాలనో తోచట్లేదు అని ఆయన దేవుడి దగ్గరకు వచ్చి కన్నీటి అనుభవంతో ప్రార్థన చేస్తూ దేవుని ఆలోచన కొరకు వారందరూ ఉపవాసం ఉండి ఆయన సహాయం కొరకు ఆకాశం వైపు కన్నులు ఎత్తుకొని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు దేవుడు ఒక ప్రవక్త ద్వారా ఒక మాటను దేవుడు పంపిస్తాడు. ఏ మాట తెలుసా? యెహోషాపాతు రాజా, నువ్వు వారిని చూసి భయపడద్దు, యుద్ధము నీది కాదు, యుద్ధము యెహోవాదే అని నువ్వు యెహోషాపాతునికి వెళ్ళి చెప్పాలి. అప్పుడు ఈ ప్రవక్త ఆ మాటలను తీసుకొని ఆ యెహోషాపాతు దగ్గరికి వెళ్తాడు. ఈ మాట చెప్తాడు, యెహోషాపాతు రాజా, దేవుడికి ఒక ఆలోచన ఇచ్చి ఉన్నాడు, యుద్ధము నువ్వేం చేయాల్సిన అక్కర్లేదు, యుద్ధము నీది కాదు, యుద్ధము ఆయనే జరిగిస్తాడు. ఆ మాటను ఆయన నమ్ముతాడు. నమ్మి ఆయన మౌనముగా ఉంటాడు. దేవుడే తన దూతలను పంపి వారి మధ్యలోనే గొడవలు వచ్చేటువంటి రీతిగా చేసి వారే గొడవలు పడి దేవుడు అక్కడ గొప్ప జయమును యెహోషాపాతు రాజ జీవితంలో దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. ఓకే, ఈ వాక్యాన్ని మనం బాగా జాగ్రత్తగా గమనిస్తాం. ఈరోజు ఏమి చేయుటకు తోచినటువంటి సమస్యలు ఒకవేళ ఎదురిస్తూ ఉన్నటువంటి మన మధ్యలో అలాంటి వారు ఉన్నట్లయితే ఈరోజు దేవుడు మనతోనే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏది మన టాపిక్? ఏమి చేయుటకు తోచుట లేదా ఏం చేయాలనో తెలియకుండే స్థితి. అలాంటి స్థితిలో ఎప్పుడెప్పుడు మన జీవితంలో రావచ్చు. మొదటిగా మనం చూస్తే కొన్నిసార్లు మన జీవితంలో మనం ఎదురు చూడకోకుండే పరిస్థితులు, ఏదైనా నష్టాలు మనకి ఎదురైనప్పుడు, ఏదైనా ఒక వ్యాపారం చేస్తూ ఉండొచ్చు, ఏదైనా ఒక బిజినెస్ లేదా పొలంలో పంటలు వేయటము, పంట పెట్టడము, మనం ఆశపడతాం. ఆశపడినటువంటి రీతిగా ఆ పంటలో ఆదాయం రాక, ఆశపడిన రీతిగా ఆ ఉద్యోగంలో లేదా ఆ బిజినెస్ లో మనకి ఆదాయము రాకపోకున్నప్పుడు, సడన్ గా మనకి నష్టాలు సంభవించినప్పుడు, సడన్ గా మన జీవితంలో అప్పులు అధికమైపోయి ఉన్నప్పుడు, అప్పుడు మనకు వచ్చేటువంటి ఆలోచనలో ఈ పరిస్థితుల్లో నేనేం చేయాలి? మనకున్నటువంటి అంత పెట్టుబడి దానిపైన వేసి ఉన్నాం, కానీ అందులో నుంచి మనకి ఏ ఆదాయం కూడా రాలే, అంత నష్టం అయిపోయి ఉన్నది. సడన్ గా ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు మనకు వచ్చే ఆలోచన, ఈ పరిస్థితుల్లో నేనేం చేయాలి? రెండోదిగా ఏ పరిస్థితుల్లో వస్తా తెలుసా? ఏ నిర్ణయం తీసుకోవాలనో తెలియకోకున్నటువంటి కొన్ని కఠినమైనటువంటి పరిస్థితులు. ఏ నిర్ణయం అంటే కొన్నిసార్లు మన జీవితంలో భవిష్యత్తు గురించి, మన పిల్లల భవిష్యత్తు గురించి లేదా పిల్లల వివాహం గురించినో, కొన్నిసార్లు ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలంటే సడన్ గా మన మైండ్ ఈ పరిస్థితుల్లో, ఈ కష్టమైన స్థితుల్లో, లేదా మన భవిష్యత్తు గురించి ఏదైనా ఉద్యోగము లేదా చదువుకునే విషయము, చాలా మంది పిల్లలు PUC కంప్లీట్ అయిన తర్వాత దేన్ని తీసుకోవాలి, ఏ రూట్ లో నేను వెళ్ళాలి, ఏ రూట్ లో వెళ్తే నాకు మంచిది అవుతుంది, నేను ఏ సబ్జెక్ట్ తీసుకోవాలన్నా కన్ఫ్యూజ్.
ఈ సబ్జెక్ట్ తీసుకుంటే మంచిదా, ఇంకొక సబ్జెక్ట్ తీసుకుంటే మంచిదేమో అన్న ఎన్నో రీతిలైనటువంటి ఆలోచనలు వస్తుంది. ఆ టైంలో కొన్నిసార్లు మనము ఏం నిర్ణయం తీసుకోవాలనో తెలియనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటాం. అప్పుడే ఈ పరిస్థితుల్లో నేను ఏం చేయాలి అన్న ఆలోచనలు మనలో ప్రారంభమవుతుంది. తర్వాత వివాహ విషయంలో కూడా అంతే. చాలా మంది వివాహ విషయంలోనే ఫెయిల్యూర్ అవుతూ ఉంటారు. మన లైఫ్ లో చదువులో ఫెయిల్ అయినా మళ్ళీ పాస్ కావచ్చు, వ్యాపారంలో నష్టపోయినా మరలా డబ్బు సంపాదన చేసుకోవచ్చు, స్నేహితులు దూరమైన మరలా స్నేహాన్ని మనం సంపాదన చేసుకోవచ్చు, బంధుత్వాలు ఒకవేళ దూరమైన వారు మరలా మనకి దగ్గర అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ కుటుంబము, వివాహము అనే విషయంలో ఫెయిల్యూర్ అయినాం అనుకోండి, మన జీవితం అంతా ఫెయిల్ అయినట్లు, మన జీవితం అంతా ఫెయిల్ అయినట్లు. అందుకే చాలా మంది యవనస్తులు ఫెయిల్యూర్ ఎక్కడ అవుతున్నారంటే ఈ భాగంలోనే ఫెయిల్యూర్ అవుతూ ఉన్నారు. ఈ విషయంలో సరైనటువంటి నిర్ణయం తీసుకోకపోవటం వలన కఠినమైన ఒక పరిస్థితులు, ఏం చేయాలో తెలియకోకుండా పరిస్థితులు ఇంకా ఏమేమి ఉన్నాయి. కొన్నిసార్లు అన్ని దావులు మనం మూసుకుపోయిన తర్వాత కూర్చోండి, ఒకవేళ అనారోగ్యంలో ఉండేవా ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తే బాగవుతుందని ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తా, అక్కడ మనకు బాగాలేదు. ఇంకొక దగ్గరికి వెళ్తాం, అక్కడ మనకు బాగాలేదు. ఇంకొక దగ్గరికి వెళ్తాం, అక్కడ కూడా బాగాలేదు. అన్ని ప్రయత్నాలు చేసి అన్ని దావులు మూతపడిపోయి ఉన్నారు. ఏ దావా కనపడుకోకున్నప్పుడు మనకు వచ్చే ఆలోచన ఏం తెలుసా, ఇంకా నేనేం చేయాలి. మన జీవితంలో తీవ్రమైన మానసికమైనటువంటి వేదన మనలో ఉన్నప్పుడు, ఒంటరితనం అనే అనుభవం మనలో ఉన్నప్పుడు, ఎప్పుడు ఒంటరిగా మనం ఫీల్ అవుతాం, ఒంటరిగా మనం ఫీల్ అవుతాం. ఏ టైంలో తెలుసా, మనల్ని నమ్మిన వారు మనల్ని మోసం చేసినాం, మనం ఎవరిపైన ఆశ పెట్టుకుంటాం, ఆ ఆశను నెరవేర్చుకున్నప్పుడు, అందరూ మన చెయ్యి వదిలినప్పుడు, అప్పుడు మనలో ఒంటరితనం అనే అనుభవంలోనికి మనం వస్తాం. ఈ టైంలో ప్రభువా ఇంక నేనేం చేసేకవుతాను, నేను ఇంకేం చేయాలి ప్రభువా. తల్లిదండ్రులు కూడా ఇలాంటి ఆలోచనలు రావచ్చు. నా బిడ్డల కొరకు నేను ఎంత చేసినా కానీ వాళ్ళు నా జీవితంలో మాట వినలేరు, ఇంకా నేనేం చేయాలి. భార్యను కూడా అలాంటి ఆలోచన వస్తుంది, నా భర్త కొరకు నేను ఇంకా ఏం చేయాలి. ఒంటరిగా ఫీల్ అవుతా ఉంటారు, ఇంత ప్రయత్నం చేసిన భర్తలో మార్పు రాలేదు, ఇంకా నేనేం చేయాలి ప్రభువా. భర్తలకు కూడా చాలా మంది ఆలోచన వస్తుంది, నా భార్య కొరకు ఈ కార్యములను చేసినా ఇంకా నా భార్య కొరకు నేనేం చేయాలి ప్రభువా. ఇలాంటి ఆలోచనలతో చాలా మంది బాధపడుతూనే ఉంటారు. ఒంటరితనం అనేటువంటి ఏం చేయాలనో ఆలోచన రా. అలాంటి ఒక పరిస్థితినే యెహోషాపాతు రాజు జీవితంలో వచ్చింది. ఈ పరిస్థితుల్లో నేను ఏం చేసే కాలేదు ప్రభువా, నేను ఏం చేయాలి అని మౌనముగా దేవుని పాదాల దగ్గరకు వచ్చి, ఇప్పుడు మౌనముగా దేవుని సన్నిధిలో, నిశ్శబ్దముగా దేవుని సన్నిధిలో ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దానికి ఆధారంగా ఒక వాక్యం చదవండి. కీర్తనల గ్రంథం 46వ అధ్యాయం 10వ వాక్యం. ఊరకుండుడి, నేనే దేవుడునని తెలుసుకొనుడి. అన్య జనులలో నేను మహోన్నతుడు నగుదును, భూమి మీద నేను మహోన్నతుడు నగుదును. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడైయున్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. యాకోబు దేవుడు నాకు ఆశ్రయమై ఉన్నాడు, నేను ఇప్పుడు ఆయన పాదాల చెంత నేను మౌనముగా ఉంటా అని. ఎప్పుడైతే మనం మౌనముగా ఉంటామో అప్పుడు మనకి ఆశ్రయ దృఢము, మనల్ని కాపాడగలిగేటువంటి వాడు సర్వశక్తి కలిగినటువంటి యేసయ్య మాత్రమే మనల్ని కాపాడగలిగేటువంటి వాడు గనక ఆయన సన్నిధిలో మనం మౌనంగా ఉండాలి. ఎంత దాకా మౌనంగా ఉండాలి? దేవుడు ఆలోచన చెప్పేదాకా, దేవుడు మార్గాలను తెరిచేదాకా, దేవుడు మన జీవితంలో అద్భుతము జరిగించేదాకా, దేవుడు మన పరిస్థితులను మార్చేదాకా దేవుని సన్నిధిలో మౌనముగా మనం ఎప్పుడైతే ఉంటామో, దేవుడు పాదాల చెంత మౌనంగా మనం ఎప్పుడైతే ఉంటామో, దేవుడు పరలోక ద్వారముల నుంచి ఇప్పుడు ఒక ఆలోచన పంపిస్తాడు. ఏ ఆలోచన తెలుసా? ఏ విషయంలో నేను ఏం చేయాలని నువ్వు అనుకుంటూ ఉన్నావో, ఏమి చేయాలనో దేవుడి నుంచి ఒక ఆలోచన మనం పొందుకుంటాం. ఎప్పుడు పొందుకుంటామో? మౌనముగా దేవుని సన్నిధిలో మనం గడిపేటువంటి వారిగా మనం ఉన్నప్పుడే. రెండవదిగా మనం ఏం చేయాలి? సమస్తమును దేవునికి అప్పగించేసేయాలి. యెహోషాపాతు రాజు వేరే ఏం చేయలేదు. ఆయన సమస్తమును, ఆయనకున్న సైన్యాన్ని, ఆయన్ను, వారి రాజ్యం అంతటిని ఇప్పుడు దేవునికి అప్పచెప్పాడు. అయ్యా
ఈ జనాలు నేను కాపాడేకి నా వల్ల కావట్లేదు, నా సైన్యం వారు జయించేకి నా సైన్యంలో అంత బలం లేదు అని మమ్మల్ని అందరినీ నీ చేతుల్లో, మా సైన్యాన్ని ఈ రోజు నీ చేతిలో పెడుతూ ఉన్నా. మీరే మాకు కావలసినటువంటి సహాయాన్ని సమకూర్చడానికి యేసు ప్రభు చెప్తాడు కదా, నీ చింతా భారాన్ని ఆయన పైన మోపినప్పుడు ఆయన నీ కొరకు చింతిస్తాడు అని. మనకున్న సమస్యను దేవుని చేతిలో అప్పచెప్పినప్పుడు, మన కుటుంబాన్ని దేవుని చేతిలో అప్పచెప్పినప్పుడు, మన బిడ్డలను దేవుని చేతిలో అప్పచెప్పినప్పుడు వాటిని కొరకు యేసయ్య చింతపడతాడంటే అర్థం ఏం తెలుసా? ఆ కార్యాన్ని దేవుడు జోక్యం చేసుకొని ఆ కార్యాన్ని ఆయన నెరవేర్చేటువంటి దేవుడే. దీనికి ఆధారంగా మీరు చదవాలనుకుంటే మరలా చదవండి. 1 పేతురు 5వ అధ్యాయం 7వ వాక్యం. మనం చేయాల్సినటువంటి కార్యాలు, రెండవది సమస్తమును దేవునికి మనము అప్పచెప్పాలి. 3వ కార్యం ఏం తెలుసా? దేవుడు వాక్యాన్ని మనం ధ్యానించాలి. ఏం చేయాలనో తెలియనటువంటి పరిస్థితుల్లో మనం చేయాల్సినటువంటి 3వ కార్యము మనము దేవుడు వాక్యాన్ని ధ్యానించాలి. ఏం చేయాలా? వాక్యాన్ని ధ్యానించాలి. ఎందుకు తెలుసా? వాక్యమే మన పరిస్థితులను మార్చే శక్తి వాక్యంలో ఉన్నది. వాక్యంలోనే జీవము ఉన్నది. ఆ వాక్యమే వెలుగై ఉన్నది. ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆయన గురించి ధ్యానించడానికి మనం ప్రారంభించాలి. ఎప్పుడు మన పరిస్థితులు ఏం చేయాలనో తెలియకున్నటువంటి స్థితులలో మనం చేసేటువంటి 3వ కార్యము దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఆ వాక్యము మన జీవితంలో ఏం చేయాలనో ఆ వాక్యమే మనతో మాట్లాడుతుంది. ఆ వాక్యమే మనకు కావలసిన ధైర్యాన్ని నింపుతుంది. ఆ వాక్యమే మన మార్గాలకు వెలుగునిస్తుంది. 4వదిగా మన సొంత బుద్ధి, మన సొంత జ్ఞానం పైన మనం ఆధారపడకూడదు. అందుకే సామెతల పుస్తకంలో స్వబుద్ధిని ఆధారం చేసుకునక అనే ఒక మాటను మనం చూస్తూ ఉన్నాం. సొంత బుద్ధి పైన ఆధారం చేసుకోవద్దు. ఏం చేయాలనో తెలియకుండే పరిస్థితుల్లో నీ సొంత బుద్ధి పైన ఆలోచన నువ్వు పడక, అప్పుడు దేవుని సహాయం కొరకు ఎదురు చూసే వ్యక్తిగా నేను ఉన్నట్లయితే, యెహోషాపాతు రాజు అదే చేసినాడు. ఆయన సొంత జ్ఞానం, ఆయన సొంత బలం గురించి, ఆ సొంత సామర్థ్యం గురించి ఆయన ఆధారపడలే. ఇప్పుడు దేవుని సహాయం కొరకు, దేవుని జ్ఞానం కొరకు, దేవుని బుద్ధి కొరకు ఇప్పుడు దేవుని పైన ఆయన ఆధారపడే వ్యక్తిగా ఆయన మారినాడు. అయ్యా, ఈ పరిస్థితుల్లో నువ్వేనా సహాయం చేయాలి. మనకి వాక్యం ఉంది కదా, నా కన్నులు నిన్నే చూస్తూ ఉన్నాయి, నా కన్నులు నీ వైపే చూస్తూ ఉన్నామయ్యా, ఈ పరిస్థితుల్లో మీరే నాకు సహాయం చేయాలని ఆయన కన్నులు పైకి ఆకాశం వైపు ఎత్తుతూ దేవుని సహాయం కొరకు, దేవుని జ్ఞానం కొరకు, దేవుని ఆలోచన కొరకు ఆకాశం వైపు ఎత్తుతూ ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటువంటి వ్యక్తిగా ఆయన ఉన్నాడు. అందుకే సొంత బుద్ధి పైన ఆలోచన చేయలే ఆయన. దేవుడు నాకు ఏం ఆలోచన ఇస్తాడో, దేవుడు నాకు ఏ జ్ఞానం ఇస్తాడో, దేవుడు ఏ మార్గం గుండా నన్ను వెళ్ళమంటాడో ఆ మార్గం గుండా వెళ్ళటానికి ఇప్పుడు యెహోషాపాతు సిద్ధపడ్డాడు. నీ నా జీవితం ఏం చేయాలనో తెలియకోకుండా స్థితిలో ఉన్నప్పుడు మన సొంత జ్ఞానాన్ని, మన సొంత బుద్ధిని పక్కన పెట్టేస్తాం. దేవుడు ఏం ఆలోచన చెప్తాడు, ఆలోచన ప్రకారం మనం ముందరికి వెళ్దాం. చదవండి వాక్యం, అది సామెతలు 3:5-6 వాక్యము. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవాయందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఇక్కడ వాక్యం ఏమంటుంది? నీ స్వంత బుద్ధి పైన నువ్వు ఆధారపడద్దు, నీ పూర్ణ హృదయముతో దేవుని పైన నువ్వు నమ్మకం కలిగి ఉండు. దేవుని ఆలోచనలు పొందుకో, దేవుని ఆశ్రయించుకో. నీ సొంత బుద్ధి పైన ఆధారపడితే మనం ఫెయిల్యూర్ అవుతాం. సొంత బలం పైన ఆధారపడితే మనం సాధించడానికి సాధ్యమయ్యలేదు. ఏం చేయాలనో తెలియకోకుండా స్థితిలో మనం చేయాల్సినటువంటి 4వ కార్యము మన సొంత బుద్ధి పైన ఆధారపడేది అనుకొని దేవుని పైన నమ్మకం ఉంచి దేవుని ఆలోచనలు పొందుకొని నడిచేటువంటి వారిగా మనం ఉన్నప్పుడు ఏం చేయాలనో తెలియకోకుండా పరిస్థితులను చేయగలిగే శక్తిని దేవుడి నుంచి మనం పొందుకుంటాం. 5వదిగా ఏం చేయాలనో తెలియనటువంటి స్థితిలో మనం చేయాల్సినటువంటి 5వ కార్యం ఏం తెలుసా? దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధన చేస్తూ ఉండాలి. ఇది కష్టమే,
కానీ దేవుణ్ణి స్తుతించి దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉంటే చాలు, మనం ఏం చేయాలనో దేవుని ప్రసన్నత ఆ కార్యాన్ని జరిగిస్తారు. దేవుని సాన్నిధ్యము ఆ కార్యాన్ని జరిగిస్తారు. బైబిల్లో కొన్ని ఉదాహరణలు అపోస్తలుల కృత్యాల్లో మీరు చూస్తే 16వ అధ్యాయం 25-20 వాక్యంలో మీరు గమనించండి. పౌల, శీలురు వాళ్ళు జైలు బంధకాల్లో ఉన్నప్పుడు బేడీలు వారికి వేసి ఉన్నారు, కాళ్ళకు బేడీలు వేసి ఉన్నారు, ఎటువైపు కదిలేక సాధ్యము కాలే. అయితే అట్లా కఠినమైన పరిస్థితుల్లో ఏం చేయాలనో తెలియకోకుండే పరిస్థితుల్లో వాళ్ళు చేసిన కార్యం ఏం తెలుసా? స్తుతి పదాలతో దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నారంట. హల్లెలూయా. దేవుని స్తుతి పదాలతో దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు దేవుడు తన దూతలను పంపి, దేవుడు తన సాన్నిధ్యాన్ని అక్కడ దింపి, వారికి చేతులకు వేసిన బేడీలను, కాళ్ళకు బిగించినటువంటి బేడీలను దేవుడు తొలగించి, అక్కడ ఉన్నటువంటి జైలు ద్వారాలు దేవుడు తెరిచి, ఆ జైల్లో నుంచి నా దేవుడు వారిని బయటికి నడిపిస్తా. పరిస్థితులు ఏం చేయాలో వాళ్ళకి తెలియట్లే. తెలియకోకుండే పరిస్థితుల్లో సర్వశక్తి కలిగినటువంటి దేవుడు వారి జీవితంలో అద్భుతాన్ని జరిగించడానికి కారణం ఇంతే. ఆ కఠినమైన పరిస్థితుల్లో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు, దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నారు. చాలా సందర్భాల్లో మనం చేసే కార్యం ఏం తెలుసా? ఏం చేయాలనో తెలియకుండే స్థితిలో వాక్యాన్ని చదవాలన్నా మనకి ఇంట్రెస్ట్ రాదు, స్తుతించాలన్నా ఇంట్రెస్ట్ రాదు, ప్రార్థన చేయాలన్నా ఇంట్రెస్ట్ రాదు. అందుకే సమస్యల నుంచి మనం బయటపడటానికి సాధ్యము కాలేదేమో. అందుకే కఠినమైన పరిస్థితుల్లో దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుని ఆరాధన చేస్తూ, మనం దేవుని ప్రసన్నతను అనుభవిస్తూ ఉన్నట్లయితే, ఏ విషయాలు నిన్ను బంధించి ఉన్నాయో, ఏ సమస్య నిన్ను బంధించి ఉన్నదో, నా దేవుడు తన దూతలను పంపి ఆ వేడిలను విరగొట్టే శక్తి, సర్వశక్తి కలిగిన యేసయ్యకు ఉన్నది. యెహోషాపాతు అదే చేసినాడు. ఏం చేయాలో తెలియనటువంటి స్థితిలో మౌనముగా దేవుని సన్నిధిలో పాదాల చెంత ఆయన గడిపి ఉన్నాడు. ఆ పరిస్థితిలో ఏం చేయాలో తెలియకోకుండా స్థితిలో సమస్త బలగాన్ని దేవునికి ఆయన అప్పచెప్పాం. అక్కడ వాక్యాన్ని ఆయన ధ్యానిస్తూ ఉన్నాడు. దేవుడు నాకేం ఆలోచన ఇస్తాడో, నాలుగో సొంత బుద్ధి పైన ఆయన ఆధారపడలేదు. దేవుడు నాకేం ఆలోచనిస్తాడో దేవుడి పైన నమ్మకము ఆయన ఉంచి దేవుని ఇష్ట ప్రకారం నడవటానికి తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. ఐదవదిగా ఆ పరిస్థితుల్లో దేవుడిని ఆయన స్తుతిస్తూ ఉన్నాడు. అబ్రహాము దేవుడా, ఇసాకు దేవుడా అని దేవాది దేవుడిని స్తుతిస్తూ ఉన్నాడు. ఈ రోజు ఆ పరిస్థితుల్లో ఆయన అలాగా స్తుతించి ఉన్నాడు గనకనే దేవుడు వాక్కును పంపి, ఏ వాక్కును పంపిస్తున్నాడో తెలుసా? యెహోషాపాతు రాజా, ఏం చేయాలో తెలియకోకుండా స్థితిలో నువ్వు ఉన్నావా? ఏం చేయాలో తెలియకోకుండా స్థితిలో నువ్వు ఉన్నావా? అయితే విను, యుద్ధము నీది కాదు, యుద్ధము యెహోవాదే అని దేవుడు వాక్కును పంపించగానే దేవుడు ఇప్పుడు ఆ జాగాలో కార్యాన్ని జరిగించి యెహోషాపాతుకు గొప్ప జయాన్ని అనుగ్రహించిన అదే దేవుడే ఇక్కడ వాక్యాన్ని వింటూ ఉన్న మనందరి జీవితంలో ఏమి చేయాలనో తెలియకోకుండా సమస్యతో ఒకవేళ నువ్వు బాధపడుతూ ఉన్నట్లయితే, ఈ రోజు దేవుని సన్నిధిలో మనం మౌనంగా ఉంటూ ఆయన వాక్యాన్ని మనం ధ్యానిస్తూ మన జీవితాన్ని ఆయనకి సమర్పణ చేస్తూ సొంత బుద్ధి పైన మనం ఆధారపడుతోకున్నట్లు దేవుని ఆరాధన చేస్తూ ఉన్నట్లయితే, ఏమి చేయాలనో తెలియకోకుండా కార్యాన్ని ఆయన కంట్రోల్లో తీసుకుంటాడు, ఆయన జోక్యం తీసుకుంటాడు. ఆ పరిస్థితులను చేయటానికి కావలసినటువంటి బలాన్ని, చేయటానికి కావలసినటువంటి జ్ఞానాన్ని, వెళ్ళటానికి కావలసినటువంటి మార్గాలను సర్వశక్తి కలిగినటువంటి దేవుడు తెరవగలిగే సామర్థ్యం యేసయ్యలో ఉంది. ఈరోజు ఏ సమస్య అయినా పర్వాలేదు, ఏం చేయాలి అని భయంతో ఒకవేళ ఉన్నట్లయితే ఆలోచన దేవుని దగ్గర ఉండాలి. యెహోషాపాతు లాగా మన జీవితాన్ని ఈరోజు సమర్పించుకుంటాం, దేవుని సన్నిధిలో మౌనంగా ఉన్నాం. ఆ పరిస్థితుల్లో మనం ఏం మాట్లాడాలో ప్రయోజనం లేదు. మనం ప్రార్థన చేస్తాం, ప్రభువా ఏ సమస్యను చూసి ఈరోజు ఏమి చేయలేకోకుండా స్థితిలో ఒకవేళ ఉన్నావా? ఏం చేయాలో మైండ్ పారలేదా? ఏం చేయాలో దిక్కు తోచుకోకుండా స్థితిలో ఒకవేళ ఉన్నావా? అలాగైతే దేవుడి సన్నిధిలో మౌనంగా ఉన్నాం, దేవుడి పరిస్థితులు మారుస్తాడు. ప్రార్థన చేస్తున్నామయ్యా, ఈ పరిస్థితుల్లో ప్రభువా ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. మీరు మాకు ఇచ్చిన ఆలోచనలు బట్టి స్తోత్రాలయ్యా. ఈ పరిస్థితుల్లో నీ సన్నిధిలో మౌనముగా ఉండేటువంటి కృపను దయచేయండి దేవా. సమస్తమును నీ చేతిలో అప్పగించేటువంటి కృపను నాకు దయచేయండి అయ్యా. నీ వాక్యాన్ని ధ్యానించేటువంటి కృపను నాకు దయచేయండి.
సొంత బుద్ధి పైన ఆధారపడుకోకున్నట్లు నీ పైన నమ్మకం ఉంచే కృపను నాకు దయచేయండి ప్రభువా. అన్ని పరిస్థితుల్లో నిన్ను స్తుతించి నిన్ను గణపరిచేటువంటి కృపను దయచేయమని నేను ప్రార్థిస్తూ ఉన్నా. ఈ రోజు ఇక్కడ వాక్యాన్ని వింటూ ఉన్నా నీ బిడ్డలు ఏ సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వాటి నుంచి విడిపించగలిగేటువంటి శక్తి అది మీకు మాత్రమే ఉన్నది ప్రభువా. ఈ రోజు నాయనా, ఈ రోజు ఏం చేయాలనో తెలియకుండా స్థితిలో నీ బిడ్డలు ఉన్నట్లయితే దేవా, ఏం చేయాలనో ఆ కార్యాలను ప్రభువా చేయటానికి, మీరు ఏం చేయమంటూ ఉన్నారో ఆ కార్యాన్ని చేయటానికి ప్రభువా ఈ రోజు మా హృదయాలను సమర్పిస్తూ ఉన్నా. వాక్యాన్ని వింటూ ఉన్నటువంటి నీ బిడ్డలందరినీ యేసయ్యా విన్నటువంటి మాటలకు సమర్పిస్తూ ఉన్నామప్పా. ఈ రోజు నాయనా విన్నటువంటి మాట చెప్పున మా జీవితాన్ని సమర్పిస్తూ ఉన్నామయ్యా. ఈ పరిస్థితుల్లో మీరు తప్ప వేరే మార్గాలు మాకు లేవయ్యా. మమ్మల్ని బలపరచండి, నీ కృపను మాకు దయచేయండి అయ్యా. ఏం చేయాలో తెలియకుండా సమస్యలతో ఒకవేళ నీ బిడ్డలు బాధపడుతూ ఉన్నట్లయితే ఈ రోజే బ్రహ్మా నీ బిడ్డల జీవితంలో ఒక గొప్ప విడుదల యేసువిన నామములో కలుగనే గాక. ఏమి చేయాలో తెలియనటువంటి స్థితిలో ఒకవేళ నీ బిడ్డలు ఉన్నట్లయితే ఈ రోజే నీ బిడ్డల జీవితంలో ఒక అద్భుతము జరుగని గాక. ఈ రోజే నీ బిడ్డల జీవితంలో ఆరోగ్యము పొందుకుందురు గాక. అబ్బా, పిల్లల జీవితంలో ఏం చేయాలో తెలియనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారికి ఈ రోజే మరి సరి అయినటువంటి ఆలోచన కలుగని గాక. సరైన ఆలోచన నీ బిడ్డలు పొందుకుందురు గాక. యేసయ్యా, మీరు గొప్ప కార్యాలు, అద్భుత ఆశ్చర్యమైన కార్యాలు మీరు జరిగించండి. విన్నటువంటి వాక్య భాగాన్ని మేమందరము నమ్మి అనుసరించే మహాకృపను మా అందరికి అనుగ్రహించమని మనందరినీ కృప కలిగిన హస్తాలకు సమర్పించి యేసయ్య నామములో అడిగి ప్రార్థిస్తున్నాము. ఆమేన్.